ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆయన విజన్ వల్ల ఏపీ మళ్లీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన సమావేశంలో ఆమె ప్రభుత్వ విజయాలను వివరించారు. చంద్రబాబు ఎప్పుడు మహిళల ఆర్థిక స్వలంబన కోసం కృషి చేస్తారని, అందుకే మహిళలు ఆయనను తమ పక్షపాతిగా భావిస్తారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు. అమలు చేసుకుంటూ వస్తున్నాము. అంతకుముందు ప్రభుత్వము మాటలు చెప్పిందే కానీ ఆచరణలో చేసింది ఎక్కడ కనిపించలేదు. అప్పుల ఊబిలో కూలిపోయినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మేమిచ్చిన హామీలో సూపర్ 6 మీకు అందరికీ తెలుసు కూడా. దానికి తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా మేము ఇంట్లో ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా వారందరికీ 15,000 చొప్పున ఇస్తూ దాదాపుగా 10,090 కోట్లు చెల్లించాము. దానికి 67 లక్షల పైచిలుకే లబ్ధిదారులు విద్యార్థులు సాయం పొందటం తెలుసు. ముఖ్యంగా దీనిలో మైనారిటీ కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు కూడా చాలా ఎక్కువగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే మా ప్రభుత్వము స్త్రీ పక్షపాత ప్రభుత్వం. రామారావు గారి